శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుడు ఎవరికి లొంగుతాడు? శివనామానికి ఉన్న మహత్యం ఏంటి? బిల్వదళాలకున్న శక్తి ఏంటి? శివ చిహ్నాలు అయినటువంటి విభూతి రుద్రాక్షలను ఎలా ధరించాలి, వాటి యొక్క శక్తి ఏంటి అన్నది శివానుగ్రహముతో తెలుసుకుందాం రండి. అర్ధరాత్రి సమయమున చిమ్మ చీకటి యందు ఆది అంతము తెలియకుండా ఒక పెద్ద జ్యోతి స్వరూపంతో పరమేశ్వరుడు ఆవిర్భవించినటువంటి రోజునే మహాశివరాత్రి అని శాస్త్రం వ్యవహరిస్తుంది. అటువంటి మహాశివరాత్రి పర్వదినానికి మనం దగ్గరలో ఉన్నాం. ఈ విషయాలు అందరూ కూడా తెలుసుకోవాలి. పరమేశ్వరుడు అంటే శివుడు ఎవరికి లొంగుతాడు? ప్రతి వ్యక్తి కూడా మంచివాడే, కానీ వాడి జీవితం ఎందుకు నాశనమవుతుంది అంటే ఒకే ఒక విషయం. అది ఏంటి అంటే గర్వం. ప్రతి వ్యక్తిలో కూడా గర్వం ఉద్భవిస్తుంది. గర్వం ఎందుకు వస్తుంది? అది రెండు కారణాల వల్ల వస్తుంది. ఒకటి, ఎక్కువ చదువుకుంటే నాకు తెలియని విషయం అంటూ లేదు, నాకు అన్ని విషయం తెలుసు అని నాంతవాణ్ణి నేను అనే గర్వం వస్తుంది. దీనికి ప్రతీతి బ్రహ్మగారు. ఎందుకు? అన్నీ తెలుసుకోవాలంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటి సరస్వతీదేవి యొక్క భర్త బ్రహ్మగారు. అటువంటి బ్రహ్మగారు నాకు అన్ని విషయాలు తెలుసు, నా అంతవాణ్ణి నేను అని గర్వంతో అలా పెద్ద జ్యోతి స్వరూపంతో ఆవిర్భవించినటువంటి పరమేశ్వరుడి యొక్క శిరస్సు భాగాన్ని నేను కనుక్కుంటాను అని అహంకారంతో హంసవాహనాన్ని ఎక్కి పైకి ఊర్ధ్వముఖంగా బయలుదేరుతాడు. ఇక రెండవ అహంకారం ఏంటి? తనకు డబ్బు ఎక్కువగా ఉంటే, ధనవంతుడై ఉంటే, నా దగ్గర ఇంత ధనం ఉంది, నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని అహంకారం, నా అంతవాణ్ణి నేను అని. దీనికి ప్రతీతి శ్రీ మహావిష్ణువు. ఎందుకు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త శ్రీ మహావిష్ణువు. కాబట్టి నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నా అంతవాణ్ణి నేను అని అహంకరించి శివుడి యొక్క అంతము అంటే పాదాలు నేను కనుక్కుంటాను అని వరాహమూర్తిగా అవతారాన్ని స్వీకరించి పాతాళానికి బయలుదేరుతారు. ఇలా ఇద్దరూ కూడా మేధా గర్వంతో, ధనగర్వంతో ఇద్దరు పరమేశ్వరుని నేను కనుక్కుంటానంటే కనుక్కుంటాను అని పోటీ పైన వెళ్తారు. అలా వెళ్ళిన వారి ఇద్దరికీ కూడా పరమేశ్వరుడి యొక్క దర్శనం కాదు. పరమేశ్వరుడు లొంగడు. కానీ పరమేశ్వరుడు ఇక్కడ శ్రీ మహావిష్ణువుని అదేవిధంగా బ్రహ్మగారిని తక్కువ చేసి మాట్లాడుతున్నాము అని తీసుకోకండి. ఈ త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడు, బ్రహ్మ, అదేవిధంగా శ్రీ మహావిష్ణువు, ఈ ముగ్గురు కూడా మన లోకానికి తెలియజేయడం కోసం చేసిన లీల. అహంకారం ఉంటే భగవంతుణ్ణి మీరు పొందలేరు అని ఈ త్రిమూర్తులు కూడా చేసిన లీల. ఇది లోకానికి తెలియజేశారు. మరి భగవంతుడు ఎలా లొంగుతాడు మనకి? దానికి ఒక్కటే ఒకటి, ప్రేమ. ప్రేమ అంటే భక్తి. భక్తికి పర్యాయ పదమే ప్రేమ. ప్రేమతో శివుణ్ణి కానీ విష్ణువుని కానీ, తండ్రి శివ, నిన్ను నేను చూడాలి అని అనుకుంటున్నాను, నాకు దర్శనం ఇవ్వవా అని కన్నీళ్లు కారుస్తూ అడిగారంటే మనస్ఫూర్తిగా మరుక్షణమే పరమేశ్వరుడు మీకు దర్శనమిస్తాడు. అది కన్నీళ్లు కారుస్తూ మనసారా మీరు కోరుకుంటూ మాత్రమే. మరుక్షణమే పరమేశ్వరుడు మీ దగ్గరకు వచ్చి లేదా మిమ్మల్ని పరమేశ్వరుడి దగ్గరికి రప్పించుకొని మరి దర్శనమిస్తాడు. ఇది సత్యం. ఇలాంటి శుద్ధమైన భక్తికి మాత్రమే, ఇలాంటి శుద్ధమైన ప్రేమకు మాత్రమే భగవంతుడు లొంగుతాడు. మరి కన్నప్పకు లొంగలేదా? ఉమ్ము నీటిని తీసుకొచ్చి పరమేశ్వరుడి పైన ఉమ్మేస్తే దానిని అభిషేకంగా స్వీకరించాడు. తాను తెచ్చిన ఎంగిలి మాంసపు ముక్కను నమిలి ఉమ్ముతో కూడిన మాంసాన్ని పరమేశ్వరుడికి నివేదించుకుంటే పరమేశ్వరుడు దానిని నైవేద్యంగా స్వీకరించాడు. మరి పరమేశ్వరుడు దేనికి లొంగుతాడు? ఆ శుద్ధమైన ప్రేమకు మాత్రమే లొంగుతాడు. నా అంతవాణ్ణి నేను అనే గర్వం ఉన్నవారికి పరమేశ్వరుడి యొక్క దర్శనం కాదు, ఏ దేవతల యొక్క దర్శనం దొరకదు. ప్రేమతో భగవంతుడి పట్ల కృతజ్ఞత భావంతో ఉన్నవారికి మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహము, దర్శనము కూడా కలుగుతుంది. కొంచెం నీళ్లు పోస్తే చాలు పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అంత విభూతిని పరమేశ్వరుడి పైన వేస్తే చాలు వరాలను కురిపిస్తాడు. ఇలా
చిన్న చిన్న విషయాలకే ప్రేమతో చేసినట్లయితే పరమేశ్వరుడు లొంగిపోతాడు. అసలు అందరికంటే అమాయకుడు పిచ్చివాడు ఎవరైనా ఉంటే నా తండ్రి శివయ్య మాత్రమే. ఎందుకు అంటే హరహర మహాదేవ శంభో శంకర అని వేడుకోగానే అడిగిన వరాలను కురిపించేస్తాడు. వాడు మంచివాడా, రాక్షసుడా, భక్తుడా అని చూడడు. తాను ప్రేమతో హరహర మహాదేవ శంభో శంకర అని పలికినంత మాత్రాన వరాలను కురిపించే దైవము నా తండ్రి శివుడు మాత్రమే. కానీ శ్రీ మహావిష్ణువు అలా కాదు. ఎంతో తపస్సు చేయాలి. ఎంతో కఠినమైన తపస్సు చేస్తే పరీక్ష పెట్టి తరువాత వచ్చి దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి వరాలు ఇస్తాడు. ఆ వరాలు ఇచ్చేటప్పుడు కూడా మాటలతో మాయ చేసి మభ్యపెట్టి మరీ వరాలు ఇస్తాడు. అంతటి మాయగాడు శ్రీ మహావిష్ణువు. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ శివుడు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరు కూడా ఒకటే. కానీ వీరి యొక్క తత్వాన్ని చెబుతున్నాను. శ్రీ మహావిష్ణువు అంత తొందరగా వరాలు ఇవ్వడు, అలా మభ్యపెడతాడు. వామన అవతారంలో బలిచక్రవర్తికి వరాలు ఇచ్చినట్లు ఇస్తూ మూడు అడుగులతో అన్నిటినీ కూడా కొలిచి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కుతాడు. అది బలిచక్రవర్తికి వరమే, కానీ అలా మభ్యపెట్టి వరాలు ఇస్తాడు. కానీ నా తండ్రి పరమేశ్వరుడు అలా కాదు. చిన్న పని మీరు తెలిసి చేసినా తెలియక చేసినా శివ అని పలికినంత మాత్రం చేత శివుడికి అర్చన మీరు తెలిసి చేసినా తెలియక చేసినా అమోఘమైన ఫలితాన్ని ఇస్తాడు. దీనికి ఒక ఉదాహరణగా కైలాస పర్వతం పైన పార్వతీ పరమేశ్వరులు ఒక బిల్వదళం చెట్టు కింద కూర్చొని పరమేశ్వరుడు పార్వతీదేవికి వేదాల యొక్క సారాలను చెబుతూ ఉండగా పార్వతీదేవి పైన ఆకులు పడుతూనే ఉన్నాయి. ఈ ఆకులను పడినప్పుడల్లా పార్వతీదేవి ఇలా తీసి వేస్తూ ఉంటుంది. ఇలా కాసేపు జరిగిన తర్వాత మళ్ళీ పైనుంచి చెట్టు నుంచి ఆకులు పడుతూనే ఉన్నాయి. పార్వతీదేవి దానిని తోస్తూనే ఉంది. ఇక చికాకు పడి పార్వతీదేవి పైకి తలెత్తి చూస్తే ఆ చెట్టు కొమ్మ పైన ఒక కోతి కూర్చొని బిల్వదళాలను పెరికి తీసి వీరిపైన పడేస్తూ ఉంది. దీనిని చూసిన పరమేశ్వరుడు ఆ కోతిని, నీవు చేసిన ఈ పనికి ఫలితాన్ని అనుభవించక తప్పదు, కావున నువ్వు భూలోకంలోకి వెళ్ళి ముచుకుంద చక్రవర్తిగా జన్మించు అని శాపాన్ని ఇస్తాడు. ఇది శాపమా? ఒక కోతి బిల్వదళాలను కోసి వేస్తే పార్వతీదేవి చికాకు పడుతూ ఉంది అని కోతిని ఎలా శపించాడు? ఒక కోతిని చక్రవర్తిని చేశాడు. అది నా తండ్రి యొక్క దయ. ఇలా ఒక వ్యక్తి, అదేవిధంగా ఒక భక్తుడు నాకు పాలు కావాలి అని చిన్నతనంలో ఏడ్చిన వెంటనే అభిమన్యుడికి పాల సముద్రాన్నే సృష్టించాడు. ఇలా చిన్న పని చేసినంత మాత్రం చేత శివుడు అమోఘంగా అద్భుతంగా వరాలను కురిపిస్తాడు. కాబట్టి శివరాత్రి యందు అందరూ కూడా శివలింగానికి అభిషేకం, కొద్దిగా నీళ్లు పోసి అభిషేకం చేసి విభూతిని సమర్పించుకొని కనీసంలో కనీసం ఒక్క బిల్వదళాన్నైనా పరమేశ్వరుడి యొక్క తలపైన ఉంచండి. ఇది బిల్వదళం యొక్క మహత్యం. ఏకబిల్వం శివార్పణం అంటూ ఒక్క బిల్వదళాన్ని శివుడికి అర్పించినంత మాత్రం చేత అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. అదేవిధంగా శివ చిహ్నాలు అయినటువంటి విభూతి ఎవరు ధరిస్తారో, లలాటమునందు విభూతి, నాలుకయందు శివనామము, కంఠమునందు రుద్రాక్షలు ఎవరు ధరిస్తారో వారి జోలికి నవగ్రహాలు కాదు, అష్టదిక్పాలకులు కూడా ఏమీ చేయలేరు. అంతెందుకు మృత్యుదేవత కూడా దరిచేరదు. ఈ అష్టదిక్పాలకులలో మృత్యుదేవత అంటే ఎవరు? యమధర్మరాజు. యమధర్మరాజు కూడా ఏమీ చేయలేడు. ఎందుకు అంటే ఒకవేళ వాడికి మృత్యువు ఆసనమైంది, వాడి యొక్క ఆయుర్దాయం అయిపోయింది అని తెలుసుకుంటే యమధర్మరాజు ఆయన యొక్క చిట్టాలో 1కి 100 సార్లు చూసి పరిశీలించి ఇక వీడి యొక్క ఆయుర్దాయం అయిపోయింది, వీడిని సంహరించాలి అని నేరుగా వచ్చి సంహరించుడట. నేరుగా వచ్చి సంహరించకుండా నేరుగా కైలాసానికి వెళ్ళి శివుడి దగ్గర ఆజ్ఞ తీసుకొని మరీ వచ్చి ఈ శివభక్తుడి యొక్క ప్రాణాలను తీస్తాడట. ఆ ప్రాణాలు తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా శివభక్తుడికి నొప్పి కలగకుండా, ఎందుకు అంటే చనిపోయే వ్యక్తికి ఎంతటి నొప్పి అంటే 1000 ఈటెలతో గుచ్చితే ఎంత నొప్పి కలుగుతుందో అంత నొప్పి అట ప్రాణాలు పోయేటప్పుడు. అదేవిధంగా 1000 తేళ్ళు కొరికితే ఎంత నొప్పో అంత నొప్పి అట ప్రాణాలు పోయేటప్పుడు.
అలాంటి నొప్పి తెలియకుండా శివభక్తుడి యొక్క ప్రాణాలను తేలికగా తీసేస్తాడట. ఎందుకు అంత తేలిక తీస్తాడు అంటే శివభక్తుడి యొక్క ప్రాణాలు పోతూ ఉండగా నొప్పికి ఆయన ఏమని పలుకుతాడు? శివా అని అరుస్తాడు. శివాను అరిస్తే శివుడు ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వస్తే యమధర్మరాజు యొక్క పని అయిపోతుంది. ఎందుకు? మార్కండేయ మహర్షి పైన ఒకసారి తన యొక్క ఆయుర్దాయం అయిపోయింది అని యమధర్మరాజు వచ్చి పాసం వేసినప్పుడు చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, మమ కింకరిష్యతి వయ్యమహ అంటూ ప్రార్థించగానే పరమేశ్వరుడు వచ్చి తన యొక్క ఎడమ కాలుతో యమధర్మరాజు యొక్క గుండెలపైన తన్ని మృత్యువు వచ్చిందనమాట. అందరినీ చంపే మృత్యువు కలిగింది. అంటే యమధర్మరాజు చనిపోయాడనమాట. అలా శివాని పిలుస్తాడేమో ఈ శివభక్తుడు ప్రాణాలు పోయే ఆ నొప్పికి. కాబట్టి నొప్పి తగలకుండా సునాయాసంగా యమధర్మరాజు ఆ శివభక్తుడి యొక్క ప్రాణాలను తీస్తాడట. అంతటి గొప్పది విభూతి. అటువంటి విభూతిని ఎలా ధరించాలి అంటే దీనిని మృగముద్ర అని అంటారనమాట. ఈ 3 వేళ్లతో విభూతిని వేసుకొని దానిలో కొద్దిగా నీళ్లు పోసి ఈ 3 వేళ్లతోనే బాగా నలిపి ఇలా లలాటము యందు పెట్టి ఈ 2 వేళ్లతో ఈ మృగముద్రలో ఉండే ఈ మధ్యలో ఉండే 2 వేళ్లతో విభూతిని ఇలా ధరించి ఈ 2 వేళ్ళు లేవక ముందే ఈ బొటన వేలును పెట్టి మధ్యలోకి ఇట్లా లాగినట్లయితే శివ ఆగమం ప్రకారం విభూతిని ధరించాడు అని శాస్త్రం. ఈ విధంగా విభూతిని ధరించి శివనామాన్ని నాలుక యందు పెట్టుకొని రుద్రాక్షను కంఠమునందు ధరించిన వాడికి పరమేశ్వరుడి యొక్క రక్షణ అమోఘంగా కలుగుతుంది అని శైవాగమం యొక్క వాక్కు. అలా విభూతిని ధరిస్తూ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమఃశివాయ అన్న మంత్రాన్ని జపిస్తూ విభూతిని ధరించండి. లేదా చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటూ విభూతిని ధరించి నాలుక యందు శివనామాన్ని స్మరిస్తూ కంఠమునందు రుద్రాక్షను ధరించి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక శివరాత్రి నాడు తప్పకుండా మన అందరి ఇంట్లో ఉన్న శివలింగానికి కొద్దిగా నీళ్లు పోసి అభిషేకించి బిల్వదళాన్ని సమర్పించుకొని కొద్దిగా విభూతిని స్వామివారికి సమర్పించుకొని ఈ శివరాత్రి రోజున రాత్రి జాగారం చేసి మన అందరి కోసమే చిమ్మ చీకటి యందు అర్ధరాత్రి 11-12 సమయంలో ఆపాతాళనవస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ మౌలి విలసత్ పూర్ణేందు వంతామృతై అస్తో కాప్లుతమేకమీశమనిసం రుద్రాను వాకాన్ జపేత్ ధ్యాయేత్ ఈప్తిత సిద్ధయే ద్రౌపదం విప్రోచిచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాయ మరుచాభాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా శశికల చండ కోదండ హస్తా ద్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషా సాంబవ మూర్తివేదా శ్రీరుద్ర శ్రీసూక్త ప్రకటిత విభవ ప్రయచ్చం అంటూ పరమేశ్వరుడు ఒక పెద్ద వెలుగు రూపంతో ఆవిర్భవించాడు. అటువంటి శివరాత్రిలో శివానుగ్రహాన్ని పరిపూర్ణంగా అందరూ పొందాలని కోరుకుంటూ మనందరిపైన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కరుణా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని ఆ అంబికా సమేతుడైన పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించుకుంటూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.